ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం కైవల్య ఉపనిషత్ అంటే ఇక ఆఖరి అనమాట. కైవల్యమే మనకి ఆఖరి పురుషార్థం. 4 పురుషార్థాలు మీకు వినే ఉంటారు. ఏంట పురుషార్థాలంటే ధర్మ, అర్థ, కామ. అవి 3 పురుషార్థం. ఆ 3 కూడా లౌకికానికి సంబంధించినవి, వ్యవహారానికి సంబంధించినవే, పుణ్యపాపాలకు సంబంధించినవి, సుఖదుఖాలకు సంబంధించినవి. మొత్తం ఈ కాలంలోనే అవి ఉంటాయి, వాటి యొక్క ఫలం. కానీ చివరి పురుషార్థం ఏంటి? మోక్ష పురుషార్థము. అది కాలానికి అతీతము, పుణ్యపాపాలకు అతీతము, జన్మ మృత్యులకు అతీతము, సుఖదుఖాలకు అతీతము, సర్వద్వంద్వాలకి అతీతము. అంటే నిత్యము, శాశ్వతము, సనాతనము. అది మోక్ష పురుషార్థం. ఆ మోక్షమని ఇక్కడ కైవల్యం అంటున్నారు. అయితే మనము ధ్యానం చేయాలి కదా. ధ్యానం 2 రకాలు చెప్పాను. ఆత్మజ్ఞానం పొందక ముందు మీరు ఒక ఈశ్వర రూపాన్ని, అది ఏకరూప సగుణ రూపాన్ని కానీ అనేక విశ్వరూపాన్ని కానీ మనము ధ్యానం చేయొచ్చు. ఆ రెండింటి మీద కూడా మీరు ఒక నిష్ట పొందితే ఏకరూప ఇష్టదేవత ధ్యానం ద్వారా మీకు ఏకాగ్ర సిద్ధిస్తుంది. విశ్వరూపంగా మీ ఇష్టదేవతని సర్వరూపాలు యందు, జగత్తు యందు మీరు దర్శించగలిగితే మీ యొక్క చిత్త విశాలత పెరుగుతుంది. మీరు ఏ కర్మ చేసినా నిస్వార్థంగా, నిష్కామంగా ఈశ్వర పూజ, వర్క్ ఈజ్ వర్షిప్ అనే భావంతో చేయడం వలన అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఇవన్నీ దేనికి సూచకమంటే, ఈ రిజల్ట్, ఈ ఫలం దేనికి లాభం అంటే మనల్ని అత్యంత యోగ్యులుగా చేస్తుంది. ఎందుకంటే జ్ఞానం అనేసరికి మనకు కన్ఫ్యూజన్. ప్రతిదీ జ్ఞానం అనుకుంటాం. ఇప్పుడు మనం చదవాలనుకుంటాం. మన పిల్లల్ని చదవాలనుకుంటే అఆలు రాయడం కూడా చదువే. డాక్టరేట్, పిహెచ్డి యూనివర్సిటీలో కూడా చదవడం కూడా చదువే. 2 ఒకటేనా? కాదు కదా. అదేవిధంగా ఈ కర్మలు, యజ్ఞ, యాగాలు, పూజలు కూడా ఇవి ఒక ప్రైమరీ లెవెల్, హై స్కూల్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెలే. వీటిని దాటి వెళ్ళాలి. డిగ్రీ లెవెల్ ధ్యానం, ఉపాసన. ఆ తర్వాత పీజీ, పిహెచ్డి లెవెల్ ఏంటి? ఈ యొక్క జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఓకే, ఇది చెప్పాను చాలాసార్లు. అయితే ఇక్కడ త్రిలోచనం అన్నారు. చాలామందికి ఈ త్రిలోచనం అనేది మరి కొంచెం క్లారిటీ కావాలని అడిగారు. అందువల్ల మళ్ళీ త్రిలోచనం. లోచనం అంటే నేత్రం. 3 అంటే 3 నేత్రములు కలిగేవారు. ఎవరు అంటే ఆ పరమాత్మ శివ 3వ నేత్రం కలిగి ఉంటారు. ముక్కంటి. ఓం త్ర్యంబకం యజామహే. 3వ నేత్రం కలిగినటువంటి పరమాత్మ జ్ఞాన నేత్రం అని చెప్పాను నిన్న క్లాసులో. అయితే వారు ఈ పగడపూట అంధకారం అంతా చెదరగొట్టి సూర్యునిగా చూస్తున్నారు కదా. అది కూడా ఒక నేత్రమే. ఎవరికి? పరమాత్మ శివకి ఆ సూర్యుడు ఒక నేత్రం లాంటి వాడు. సరే, మరి రాత్రి అయిన తర్వాత సూర్యుడు పనిచేయడు కదండి అంటే అప్పుడు చంద్రుడు మరో నేత్రం అన్నమాట. ఓకే స్వామీజీ, మీరు ఇప్పుడు దొరికారు. ఏంటి? పగడపూట సూర్యుడు శివుని నేత్రమే, రాత్రిపూట చంద్రుడు శివుని నేత్రమే.
మరి అమావాస్య రోజు సంగతి ఏంటి? అమావాస్య రోజు పగలు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. దాని సంగతి ఏంటి? అగ్ని రూపంగా కూడా మూడవ నేత్రంగా శివుడే ఉంటాడు. చూసారా? అంటే అర్థం ఏంటి? ఈ సూర్య చంద్ర అగ్నులు మూడు కూడా మూడు నేత్రములుగా, అదేవిధంగా ఈ రెండు మాంస నేత్రములు కాకుండా ఆ ఆత్మ చైతన్య రూపంగా సకల ఇంద్రియములు వెనక ఉండి దర్శించేది. అందుకే వీరిని ఏమంటారు? సమస్త సాక్ష్యం అని చెప్పాం మనం అదే 7వ మంత్రంలో. సమస్త సాక్ష్యం అంటే ఏంటండి? అంటే మన మనస్సు ద్వారా, మన నేత్రములు మనస్సు ద్వారా సర్వమును దర్శిస్తాం. కానీ మనస్సు వెనక ఉండి మనసును కూడా దర్శించేదే ఈ జ్ఞాననేత్రము, త్రిలోచనము. అంటే మనసును ఎప్పుడైతే తను దర్శిస్తుందో మనసు ద్వారా అన్నీ చూస్తుంది. మనము తలుపులు వేసుకున్నాం, కిటికీ డోర్లు తీసాం. ఆ కిటికీ నుండి సూర్యుని చూశారనుకోండి, అంటే అర్థం ఏంటి? మనము కిటికీని చూస్తే కిటికీ లోపల నుండి సూర్యుని చూస్తున్నాము. అదే ఈ పరమాత్మ శివ సకల ప్రాణుల యొక్క మనస్సులను దర్శిస్తుంది. మనస్సుకి ఆ శక్తి ప్రదానం చేస్తుంది. కాబట్టి మనస్సు ద్వారా, మన నేత్రము ఇంద్రియముల ద్వారా సర్వం ప్రపంచాన్ని మనము దర్శించగలుగుతున్నాము. సో ఈ విధంగా మనం చూసాం. అదేవిధంగా నీలకంఠం గురించి చెప్పాను నేను. యావత్తు ఆకాశం అంతా నీలంగా ఉంటుంది కాబట్టి అది కంఠంగా చూసుకుంటే ఆ యొక్క శిరస్సు స్వర్గాది బ్రహ్మాది లోకాలకు వ్యాపించి, ఆ పాదములు భూలోకం పాతాళలోకం వ్యాపించి మొత్తం సర్వం శివ. అందుకే మనము రుద్రము చదివేటప్పుడు విశ్వరూప ధ్యానం ఉంటుంది అక్కడ. ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్ పూర్ణేందువాంతామృతై అంటారు. అంటే మొత్తం బ్రహ్మాండం అంతా ఆ శివ వ్యాపించి ఉన్నాడు. ఆ చెవులు ఆ దిక్కులుగా, ఆ నేత్రములు సూర్యచంద్ర నక్షత్రములుగా మెరుస్తున్నాయి. ఆ నోరు అగ్నిగా, ఆ యొక్క పాదములు విష్ణువు త్రివిక్రముడుగా, ఆ యొక్క చేతులు ఇంద్రుడిగా, మొత్తం సర్వం విష్ణునే, సర్వం శివ లేదా విష్ణు వ్యాపించి ఉన్నారు. ఇక్కడ నేను శివ అన్నానంటే విష్ణు అన్న శివ అన్న. విష్ణు శివకి ఇంకొక పేరు విష్ణు, విష్ణువుకి ఇంకో పేరు శివ. అది ఎలా కుదురుతుంది స్వామీజీ? బయట 2 పార్టీలు ఉన్నాయి కదా, ఒకటి వైష్ణవ పార్టీ, 2 శైవం పార్టీ, రాజకీయ పార్టీలతో పోటీ పడుతున్నాయి కదా అంటే అది మోసం, వంచన. ఎందుకంటే మీరు విష్ణు సహస్రనామాలు తిరిగేయండి, 4వ శ్లోకం చూడండి, అక్కడ విష్ణుకు ఒక పేరు శివ అని ఉన్నది. మరి ఎందుకు ఉన్నదండి? కాబట్టి ఇదంతా డ్రామా బయటికి. సో ఇప్పుడు మనము ప్రశాంతం చూసాము. ప్రశాంతం అంటే ఏంటంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి. ప్రశాంతం అంటే శాంతం మనకు తెలుసు, శాంతం. ప్రశాంతం అంటే ప్రకర్షణ శాంతం, అల్టిమేట్, సంపూర్ణ అనంతమైన శాంతి అని అర్థం. ఎందుకు చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే నేను దేవాలయంకి వెళ్ళను, నేను దేవుడికి మొక్కను, నేను దేవుడికి పట్టించుకోను అంటారు. కానీ చివరికి వాళ్ళు శరీరం పడిపోతే ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్తారు చెప్పండి? శ్మశానానికి వెళ్తారు. అందుకే శ్మశానంలో కూడా శివుడు ఉంటాడు అంటారు. అంటే అర్థం ఏంటి? శివ ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. అంటే మొత్తము అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి అంతర్యామిగా లోపలను నియంత్రించి సర్వవ్యాపిగా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మయే శివగా మీరు ధ్యానించాలి. అందుకే దానికి మరణ భయ రాహిత్యం అంటారు. చూడండి, అర్థమవుతుందా? అంటే మనకి శ్మశానం అంటే భయం, శ్మశానములో కూడా శివుడు తిరుగుతాడు అంటారు. చాలామంది ఏమంటారంటే శివుని యొక్క నివాసం శ్మశానం అంటారు. శ్మశానం కాదయ్య బాబు, మనం పెట్టుకుని శ్మశానం కాదు. అంటే యావత్తు మాయాశక్తి అంతా కూడా జడంగా ఉంటుంది కాబట్టి యావత్తు సృష్టి త్రిగుణాత్మకమైన మాయ అంతా కూడా ఆ మాయకే శ్మశానం అంటారు. ఆ మాయ ద్వారా స్వామి కార్యం చేస్తారు కాబట్టి ఆ మాయ అధిష్టానం, ఆ మాయ ఆశ్రయం పట్టుకొని తను సృష్టి చేస్తారు కాబట్టి, స్థితి చేస్తారు కాబట్టి, లయం చేస్తారు కాబట్టి ఆ మాయ యావత్ బ్రహ్మాండం కూడా శివునికి
శ్మశానం అంటే నివాస స్థలమే అని అర్థం. అంతేగాని మన ఊరి వెనక ఉన్నటువంటి శ్మశానం శివుడు ఉంటాడు అలాగనుకోకూడదు. మరి చాలా చిన్న పిల్లగా ఆలోచన ఆ విధంగా చెప్తున్నారు ప్రవచనకారులు, గురువులు కూడా, స్వాములు కూడా. అందువలన సమస్త సాక్ష్యం అంటే ఎందుకంటే న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అంటారు. ముండకోపనిషత్తు, కఠోపనిషత్తుది వచ్చింది. అర్థమేంటి? నా తత్ర సూర్యోభాతి అంటే ఈ ఆత్మ చైతన్య, పరమాత్మ చైతన్య ప్రకాశంలో సూర్యుడు ప్రకాశించలేడు. ఎందుకు? సూర్యునికి ప్రకాశించే శక్తి దాని లోపల ఉండి చైతన్యమే ఇస్తుంది. అందుకే అయం పురుషే అసౌ ఆదిత్యే సహ ఏకః. ఈ లోపల ఉన్న పురుష చైతన్యము, అక్కడ ఆదిత్య మండలం లోపల ఉన్న పురుష చైతన్యము రెండు ఒక్కటే. ఇది గాయత్రి మంత్రం. అదేవిధంగా ఆదిత్య హృదయం అని మీరు వినే ఉంటారు. అది రామాయణంలో శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయం పఠించి ధ్యానిస్తే రావణ పైన విజయం పొందారు. ఆదిత్య అంటే ఎక్కడ ఉంటుందండి? మన పెరట్లో ఉంటాడు ఆదిత్య ఆకాశంలో ఉన్న ఆదిత్య. హృదయం ఎక్కడ ఉంటుందండి? హృదయం ఏమైనా ఆకాశంలో ఉంటుందా? హృదయం ఎక్కడ ఉంటుంది? మన లోపల ఉంటుంది. చూసారా? ఆదిత్య హృదయం అంటే ఆదిత్యలో ఏ శక్తి ఉన్నదో నా హృదయంలో అదే శక్తి అని చెప్పడమే ఆదిత్య హృదయం. అందుకే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓ సవితృదేవత, ఓ సూర్యభగవాన్, ఓ ఆదిత్య, మా బుద్ధులన్నీ కూడా ప్రచోదనం చెయ్యి. మా బుద్ధి లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటిని, నువ్వు ఎలాగా చీకటిని పారద్రోలంలో నువ్వు మాస్టరు, నువ్వు ఇలాగ వస్తున్నవో లేదో ఆ చీకటి పరుగు. కాబట్టి చీకటిని ఎలాగైతే నిర్మూలించి ప్రకాశింపజేస్తున్నావో జగత్తుని, నా బుద్ధిలో ఉన్నటువంటి అంధకారాన్ని, ఆ అజ్ఞానం అనే చీకటిని తొలగించి మా బుద్ధుల్ని ప్రచోదనం చెయ్యి, వివేకవంతం చెయ్యి, ప్రకాశవంతం చెయ్యి. అదే ప్రార్థన. గాయత్రి మంత్రం మరేం కాదు. గాయత్రి మాత అని ఒక గాయత్రి మాత పెట్టుకుని గాయత్రి మంత్రాలు చదువుతున్నారు. గాయత్రి మంత్రం సూర్య భగవాన్ కోసం. అది తెలియాలి మీకు కూడా. కాబట్టి తమసపరస్తాత్ అంటే ఏంటంటే ఈ తమస్సు అంటే మాయాశక్తి కంటే అతీతంగా ఉంటుంది. కాబట్టి మాయ అంటే 3 గుణములు. కాబట్టి ఈ 3 గుణములను కూడా మనం వ్యవహారం చేస్తూ దానికి సాక్షిగా ఉంటూ మనము కూడా 3 గుణాలకు అతీతంగా సాక్ష్యంగా ఉండగలిగితే మనము కూడా శివోహం అనే అనుభూతి కలుగుతుంది. సో ఈ విధంగా మనము చూసాం. అందువలన మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు అంటే మనం చాలామంది అంటాం ఆత్మ అన్య, బ్రహ్మ అన్య, సాక్షి చైతన్యం అని అన్నీ ఒకటే. అందుకే వేదాంతం ఈ యొక్క బ్రహ్మ విద్య సరిగ్గా జీర్ణించుకుంటే మనస్సు కలత చెందదు, ప్రశాంతత పొందుతుంది. నేను వ్యవహారిక సత్యానికి చెందిన మనస్సును కాదు. ఈ మనస్సు, శరీరం ఇవన్నీ వ్యావహారికంగా, మన లౌకికంగా వ్యవహారికి చెందిన మనస్సు కాదు. పారమార్థి సత్యానికి చెందిన ఆత్మస్వరూపమును అని మీరు మీ హృదయములో బలంగా నాటుకోవాలి. అప్పుడు మాయ చేసే ఈ యొక్క వ్యవహారికమైనటువంటి పనులు, చేష్టలు, రకరకాల మార్పులు, చేర్పులకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. అందుకే వ్యావహారిక ప్రపంచంలో జరిగే ఏ సంఘటన అయినా, అది ఏదైనా అవని, మనిషి పుట్టుగా, మరణము, జాబ్ పోవడము, ఉద్యోగం పోవడము, తర్వాత అనారోగ్యం కానీ, యాక్సిడెంట్ కానీ, కారు కొనడం కానీ, అమ్మడం కానీ, ధనం సంపాదించడం కానీ, కోల్పోవడం కానీ, లాభం, నష్టం, జయం, పరాజయం, అవమానం, సన్మానం, ఏవైనా ఇవన్నీ కూడా వ్యావహారిక ప్రపంచములో ఉన్న సత్యాలే, వాస్తవంగా పారమార్థిక సత్యం కాదు అని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో ఆ సూత్రము ఈ యొక్క సినిమా తెర మీద కనిపిస్తున్నటువంటి ఈ బొమ్మలకే జరుగుతుంది, కానీ తెరకి ఇదేమి అంటదు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు ఈ ఏ రూపంలో చూసినా ఈ 3 రూపాలు అంటే
ఏకరూపమైన విశ్వరూపమైన రూపము లేని అధిష్టానంగా మీరు భావించి ధ్యానం చేసిన అప్పుడు మీకు ఆ యొక్క పూర్తి ఈశ్వర అనుగ్రహం వలన మీ యొక్క జ్ఞానం కూడా పొందినది నిష్ట సాధిస్తారు. అప్పుడు మీకు ఈ సృష్టిలో వ్యతిరేకించి భయపెట్టేది, మిమ్మల్ని నాశనం చేసేది శక్తి మరలేదు. ఎందుకు? ఆత్మ చైతన్యం కంటే పెద్ద శక్తి రెండోది లేదు, ఒక్కటే. సో ఈ విధంగా మనము ద్వైతము నుండి మెల్లగా ఆత్మ అనే అద్వైత ఆత్మస్వరూపానికి చేరుకోవాలి. ఇప్పుడు మనము 8వ శ్లోకం చూస్తున్నాం. స బ్రహ్మా స శివశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ స ఏవ విష్ణు స ప్రాణః సకాలోగ్ని స చంద్రమాః స బ్రహ్మా స శివశ్చేంద్రః సోక్షర పరమస్వరాట్ స ఏవ విష్ణు స ప్రాణః సకాలోగ్ని స చంద్రమాః. ఇక్కడ చూడండి, మనం ఏం చెప్తున్నాము? ఏదైతే పరమాత్మ గురించి మనం ఇప్పుడు అంత పరమేశ్వరం, ప్రభుం, త్రిలోచనం, నీలకంఠం, ప్రశాంతం, భూతయోనిం, సమస్త సాక్ష్యం, తమస పరస్తాత్, ఇవన్నీ చెప్పాం. విభుం, శివం, ఇవన్నీ చెప్పాం కదా. ఇవన్నీ ఎవరు అంటే సయేవ బ్రహ్మ. బ్రహ్మ అంటే మనకు సృష్టి చేస్తారు అంటాం కదా, 4 ముఖాలు ఉంటాయి, 4 ముఖాల నుండి 4 వేదములు, వేద జ్ఞానం కూడా ప్రకటమయ్యింది. ఆయన నుండే సనత్ కుమారులని, అదేవిధంగా సప్త ఋషులని, అదేవిధంగా ప్రజాపతిని మనస్సు ద్వారా మానసిక సృష్టి చేశారు, మానసపుత్రులు. అదేవిధంగా నారదుడు కూడా మానసపుత్రుడు అని వింటాం కదా మన పురాణాల్లో. అంటే ఆ బ్రహ్మే ఎవరు? మనం ఇంతకు ముందు ఏదైతే వర్ణిస్తున్నామో ఆ పరమాత్మ ఈశ్వరుడు, ఆయనే బ్రహ్మ. ఇంకేమంటున్నారు అనుకున్నారు? ఆయనే శివ. అదే శివ. ఆ పరమాత్మయే బ్రహ్మ, ఆ పరమాత్మ శివ. అంటే బ్రహ్మ శివేనా? ఇంక మరి ఎవరు లేరా అంటే ఆయనే స ఇంద్ర. ఆయనే సేంద్ర. అంటే సేంద్ర కాదు, స ఇంద్ర, సేంద్ర అని సంస్కృతం. సహ ఇంద్ర, ఆయనే, సహ ఆయనే, సహ అంటే ఆయనే, ఇంద్ర ఆయనే ఇంద్రుడు. సహ సోక్షర అన్నాం కదా. సహ అక్షర అంటే క్షరము అంటే నాశనం అయిపోయేది, అక్షరం అంటే నాశనము కాని తత్వము. సహ ఆయనే పరమస్వరాట్. అంటే పరమస్వరాట్ అంటే ఉత్తమమైనటువంటి సకలము తెలుసుకుంటున్నటువంటి సర్వజ్ఞ స్వరూపము. ఎందుకు? సకల ప్రాణుల యందు ఆ బుద్ధి వెనక ఉన్నటువంటి పరమాత్మకే కదా అన్నీ తెలుస్తాయి. కాబట్టి సర్వం తెలుసును. కాబట్టి సర్వం జానాతి ఇది సర్వజ్ఞ అని అర్థం. సర్వజ్ఞ అంటే అర్థం ఏంటండి? సర్వం జానాతి ఇది సర్వజ్ఞ అంటారన్నమాట. సో సయేవ, ఆ పరమాత్మయే, ఆ ఆత్మయే విష్ణు. అంటే సర్వం అండపిండ బ్రహ్మాండమంతా, ఆపాతాల భువన్ అన్నీ కూడా, అంటే 3 లోకాలు కానీ 14 లోకాలు కానీ అన్నీ వ్యాపించి ఉన్నది. కాబట్టి వ్యాపించి ఉన్నదాన్ని ఏమంటారు? విష్ణు. అందుకే విష్ణు అని అర్థం ఏంటి? విష్ణు ఏంటంటే వ్యాపకత్వాత్ విష్ణు. సయేవ ప్రాణ అంటే హిరణ్య గర్భుడు. ఇక్కడ ప్రాణం అంటే హిరణ్య గర్భ అని తీసుకోవాలి. మీకు అర్థమవుతుందా? హిరణ్య గర్భ అంటే అర్థం ఏంటి? మొత్తం ప్రథమ హిరణ్య గర్భుడు అంటే ఈ సమష్టి ప్రాణానికి హిరణ్య గర్భ అంటారు. చూడండి, మన శ్వాస వెళ్తుంది అనుకోండి, అంటే మన ప్రాణం రన్నింగ్లో ఉంది. ఇలాగ సకల ప్రాణుల యొక్క ప్రాణములన్నీ కూడా ఎవరి ప్రాణము? హిరణ్య గర్భ ప్రాణం అంటారు. అంటే సూత్రాత్మ అంటారు. సో అదే ప్రాణము. ఇంకేంటి? సహ కాలహ అంటే మనం యమధర్మ రోజు భయపడతాం. యమధర్మ రోజు మీరేం భయపడని పని లేదు.
ఆ పరమాత్మయే కాల రూపంలో ఉన్నారు. అందుకే చూడండి, ప్రళయం సృష్టి లయకారు ఎవరు అంటే మొత్తం మోహాన్ని, అజ్ఞానాన్ని, భౌతిక రూపాలను అన్నీ నాశనం చేయడానికి ఆ త్రిశూలధారి శివుడు వస్తాడు. ఆ త్రిశూలం అంటే ఎవరిది? దుర్గాశక్తి. కాబట్టి ఆ శక్తిని ఆసరాగా తీసుకొని సృష్టిని మొత్తము లయం చేయడానికి, అంటే కాలరూపములో కూడా ఆ పరమాత్మ కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ. చూసారా, భగవద్గీతలో చెప్పారు భగవాన్, హే అర్జున, నేనే కాలుడుగా ఉన్నాను ఈ క్షేత్రంలో, కురుక్షేత్రంలో. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా ఇక్కడ ఎవరు మిగలరు. ఎందుకంటే వీళ్ళకి సమయం వచ్చేసింది, ముహూర్తం దగ్గర పడింది, నేనే కాలుడుగా ఉన్నాను అని చెప్పారు. తర్వాత సహ అగ్ని, నేనే అగ్ని స్వరూపంగా ఉన్నాను. సహ చంద్రమా, అంటే ఇంత చంద్రమా అన్నారంటే సూర్యుడు నేనే, చంద్రుడు నేనే. అంటే అర్థం ఏంటండి అంటే ఇప్పుడు ఇంత మనం ఏమన్నాము, అవి చెప్పిన సాధనలన్నీ ధ్యానం చేయడం వలన బ్రహ్మ విద్య ఫలాన్ని మనం పొందుతాం కదా. ఏంటో ఫలము ఇప్పుడు చెప్తున్నారనమాట. బ్రహ్మ విద్య స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఏంటి అంటే జ్ఞానం పొందకుండా మోక్షం మనం పొందలేము. ఇది మీరు 100% మీరు పెద్ద పేపర్ మీద రాసుకుని అంటించుకోవాలి మీ ఇంట్లో. నా స్వరూప జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందకుండా నేను మోక్షం పొందలేను. ఎందుకు? మోక్షానికి జ్ఞాన మార్గం కాకుండా రెండో మార్గం లేదు. కాబట్టి ఈ ప్రజల్ని మభ్యపెట్టి కొన్ని యుగాలు, సంవత్సరాల నుండి ఎలాగ అక్కడ వస్తున్నారో నాకైతే తెలియడం లేదు. ఆ జ్ఞానం ఎందుకులేండి, భక్తి చేసుకుంటాము, సేవ చేసుకుంటాము, పూజ చేసుకుంటాము, తీర్థయాత్ర చేస్తాం, వీటన్నిటికీ ప్రయోజనం ఉంది. మనకు ఆకలేస్తుందంటే అప్పుడు ఏమనాలి? వంట ఎందుకండి, మనం కూరగాయలు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే సరిపోతుంది కదా, లేకపోతే కూరగాయలు కట్ చేసి సరిపోతుంది కదా, లేకపోతే వంట వండి అక్కడ ఉంచేసి సరిపోతుంది. ఏం సరిపోతుందండి బాబు, నువ్వు తినాలి చివరికి. లేకపోతే పొయ్యి మీద పెట్టావు, అగ్ని వెలిగించాలి, అగ్ని వెలిగించకుండా స్టవ్ మీద పెట్టి కూర అయిపో, అన్నము అయిపో అని అంటే అయిపోతుందా? కాబట్టి ఇక్కడ జ్ఞాన మార్గం కాకుండా వేరే మార్గం లేదు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇంతకీ ఏ జ్ఞానం స్వామీజీ? నాకు మంచిగా బొబ్బట్లు చేయడం వచ్చు, ఆ జ్ఞానం సరిపోతుందా? లేకపోతే వంట బాగొచ్చు, లేకపోతే నాకు బాగా నృత్యం బాగా చేయగలను, బాగా పాటలు పాడుతాను, సంగీతం కూడా నేర్చుకున్నాను, ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్, టెన్నిస్ బాగా ఆడుతాం, ఈ జ్ఞానం సరిపోతుందా? చెస్ వచ్చు, ఇంకేవేవో జ్ఞానాలు. నాకు పుట్టుమచ్చలు చూసి కూడా నీ జాతకాన్ని చెప్పేస్తాను, నీ పేరు చెప్పు, నువ్వెప్పుడు పుట్టావు చెప్పు, నీ జాతకం చెప్పేస్తాను, నీ నక్షత్రము, నువ్వు పుట్టిన స్థలం చెప్పు. ఏంటండి ఇవన్నీ? ఇవి కాదు, ఈ జ్ఞానం కాదు, మీ ఆత్మస్వరూప జ్ఞానం బ్రహ్మ విద్య. అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అంటే ఆదిశంకరాచార్య అన్ని ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రములకి, భగవద్గీతకి మనకు అర్థమయ్యేటట్లు వ్యాఖ్య రాశారు. దానికి శంకరాచార్య భాష్యము అంటారు. అవన్నీ రాసి ఇవి కొంచెం కష్టంగా ఉన్నాయేమో అని ఇలాంటి ప్రకరణ గ్రంథాలు కూడా రాశారు. భజగోవిందం, వివేక చూడమని, ఆత్మబోధ ఇలాంటివి రాశారు. ఇంకా కూడా స్తోత్రాలు కూడా రాశారు. అంటే ప్రతి ఒక్కరికి, వాళ్ళు ఎలిమెంటరీ లెవెల్లో ఉన్నారా, హై స్కూల్ లెవెల్లో ఉన్నారా, అందరికీ కూడా కళ్యాణం జరగాలి, లోక కళ్యాణం, జగత్ కళ్యాణం. అయితే చివరికి ఆయన ఆఖరి క్షణంలో అడిగారట కొంతమంది శిష్యులు, గురువర్య ఆచార్య శంకరాచార్య, ఇన్ని రాశారు మీరు, వీటన్నిటి యొక్క సారం ఏమిటి? ఒక శ్లోకంలో చెప్తే మేమది పూర్తిగా ధ్యానం చేసుకొని మేము తత్వాన్ని అర్థం చేసుకుంటాం అన్నారంట. అయితే అప్పుడు శంకరాచార్య అన్నారంట, శ్లోకం కూడా అక్కర్లేదు నాయన, పూర్తి శ్లోకం అక్కర్లేదు నాయన, సగం శ్లోకంలో చెప్తాను, నేను చెప్పవలసినటువంటి తత్వం ఏమిటో, ఇన్ని రచనలు చేయడానికి వాటి వెనకున్నటువంటి గూఢార్థం ఏంటో ఒక్క అర్ధ శ్లోకంలో చెప్తాను. పూర్తి శ్లోకం కూడా కాదు, ఒక అర్ధ శ్లోకం, ఒక లైను. ఏంటది? బ్రహ్మ శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః అంటే అర్ధ శ్లోకంలో చెప్తాను, కోటి గ్రంథాలు చెప్పే తత్వాన్ని
ఒక అర్ధ శ్లోకంలో చెప్తాను. శ్లోకార్థేన అహం ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః. కోటి గ్రంథాలు చెప్పే ఆ యొక్క సారము ఒక అర్ధ శ్లోకంలో చెప్తాను. ఏంటి అర్ధ శ్లోకము? బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. అంటే ఏదైతే ఈ సృష్టి అంతటికి అధిష్టానముగా, ఈ సినిమా అంతటికి అధిష్టాన తెరగా, మీ యొక్క స్వప్నం అంతటికి అధిష్టానం మీ యొక్క మనసులాగా, యావత్ సృష్టి అంతటికి ఆ అధిష్టాన చైతన్యమే బ్రహ్మ. బ్రహ్మ అంటే బృహత్తమత్వ, పెద్దది అని అర్థం. దానికంటే పెద్ద సృష్టిలో ఏముండదు. అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటారు యమధర్మరాజు కఠోపనిషత్తులు. అంటే అనోరణీయాన్ అంటే సృష్టిలో దానికంటే చిన్నది ఇంతవరకు ఇంకేమీ ఉండదు, దానికంటే పెద్దది కూడా వేరేది లేదు. అంటే బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్. అంటే అర్థం ఏంటండి? మీరు ఎంత చిన్నది మైక్రోబ్స్, నానో యాటమ్స్, మైక్రో యాటమ్స్, ఇవన్నీ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్, ఇవన్నీ తీసుకున్నా వాటికంటే చిన్నది ఏమైనా ఉన్నా అది కూడా బ్రహ్మే. మరి ఎవరెస్ట్, భూమండలం, చంద్రమండలం, రకరకాల నక్షత్రాలు, గ్రహాలు ఈ సృష్టిలో ఎంత పెద్దదనుకున్నా దానికంటే పెద్దది. చూసారా? అంటే అర్థమేంటి? సర్వవ్యాపి అని అర్థం, దాని అర్థం. సో ఈ విధంగా మనకి మీరు ఒక సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఏంటి సత్యము? ఇక్కడ సగుణము నిర్గుణము రెండు అంటారు. వాస్తవానికి యథార్థంగా పరమాత్మ గుణము లేదు, ఆకారం లేదు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అంటారు. అంటే దానికి శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపము లేదు, రుచి లేదు, వాసన లేదు, సంకల్పాలకు అందదు, ఆలోచనలకు అందదు, మనస్సు బుద్ధి పనిచేయవు, ఇంద్రియాలు కూడా పనిచేయవు దానికంటే భిన్నంగా. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక రకంగా అర్థం చేసుకోవాలి. ఏంటి సగుణ జీవుడు అంటే ఏమిటి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, 3 శరీరాలు ఉంటాయి కదండి. నేను మీకు ముందే చెప్పాను. ఇది స్థూల శరీరం, ఇది స్థూల శరీరము. ఇది హార్డ్వేర్ లాంటిది. దీని వెనక ఉండి పనిచేస్తున్న సాఫ్ట్వేరు మనస్సు, ఇంద్రియాలు అనమాట. వీటి వెనక అవ్యక్తంగా ఇవన్నీ పడుకుంటాయి రెస్ట్ తీసుకోవడానికి. దాన్ని కారణ శరీరం, బీజ రూపంలో విత్తనం అంటారు. ఆ విత్తనానికి కూడా పొటెన్షియాలిటీ అందించేదే శుద్ధ చైతన్యము. కాబట్టి శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబము ఈ 3 శరీరంలో ఉండడం వలన దీనికి జీవుడు అంటారు, జీవాత్మ అంటారు. అయితే జీవాత్మ అయితే మాకు అర్థమైంది స్వామి. మరి జగత్ సంగతి ఏమిటి అంటే కేవలము రూపం మాత్రమే కనిపిస్తుంది, నామరూపాలే ఉంటాయి. మనలాగా ఇంద్రియాలు, మనసు, బుద్ధి వాటికి ఇంకా వ్యక్తం కాదనమాట. ఇది జడ పదార్థంగా కనిపిస్తుంది. దాంట్లో కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క అశుద్ధ చైతన్యము ఉనికిగా ఉంటుంది, అధిష్టానం ఉనికిగా, ఎగ్జిస్టెన్స్గా. తర్వాత మూడోది ఏంటి? సగుణ ఈశ్వరుడు. సగుణ ఈశ్వరుడు అంటే ఎవరండి? ఈ 3 గుణాలు సామ్యావస్థలో ఉన్నటువంటి మాయ ఏదైతుందో ఆ మాయని తన ఉపాధిగా భావించుకొని ప్రకటమైతే, అంటే శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబము ప్లస్ మాయ ఈశ్వరుడయ్యాడు. శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబము ఈ 3 శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, అప్పుడు జీవాత్మైంది. శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం ఉనికిగా ప్రకటమైతే కేవలము నామరూపాలుగా ఉంటే దానిని జగత్ అంటారు. సో ఈ 3 కలిపి మిథ్య కింద వస్తాయి. మిథ్య అంటే ఏంటి? తాత్కాలికంగా ఉంటాయి, మారుతూ ఉంటాయి అని అర్థం. కాబట్టి ఇది దీంట్లోకి నేను రాను. ఎందుకు? నేను ఆత్మస్వరూపాన్ని. నేను ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్నో నేను పారమార్థిక సత్యాన్ని. ఈ 3 ఏంటి? వ్యావహారిక సత్యాలు. మరి నీ స్వప్నంలో కూడాను నేను ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్న స్వామి, అదేంటి? అది సత్యమా, వ్యావహారికమా, పారమార్థికమా అంటే వ్యావహారికము కాదు, పారమార్థికమే కాదు, అది ప్రాతిభాషికము. అది నీ ఒక్కలకే క్షణకాలం ఉంటుంది అంతే. అందువలన ఏమంటున్నారు ఇక్కడ? బ్రహ్మైవ ఆత్మ, ఆత్మయవ బ్రహ్మ. అంటే ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మ. సయేవ బ్రహ్మ, ఆ ఆత్మ లేదా ఆ యొక్క ఏకాత్మ నిర్గుణ బ్రహ్మ బ్రహ్మదేవుడిగా ప్రకటమయ్యాడు. ఆ శుద్ధ చైతన్యం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ. ఆ శుద్ధ బ్రహ్మ ఆత్మరామ దశరథ రాముడిగా ప్రకటమయ్యాడు. ఆ శుద్ధ చైతన్య చిదానంద రూప కృష్ణ ఆత్మ కృష్ణ వసుదేవసుతుడుగా దేవకీసుతుడిగా ప్రకటమయ్యాడు. ఆ శుద్ధ చైతన్యమే మీరుగా నేనుగా సకల ప్రాణులుగా కూడా ప్రకటమయ్యాయి. సో ప్రకటమైన నామరూపాలు వ్యావహారికము, వీటి వెనక ఉన్న శుద్ధ చైతన్యము పారమార్థికము. కాబట్టి సయేవ విష్ణు అంటే మీకు ఒక విషయం తెలుసు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మాయ ఉపాధిగా ప్రకటమవుతున్నటువంటి శుద్ధ చైతన్యమే. మరి నా సంగతి ఏంటి స్వామీజీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పేశారు, కానీ మీరు కూడా శుద్ధ చైతన్యమే ఈ యొక్క శరీరం ద్వారా ప్రకటమవుతున్నారు. అందుకే భగవద్గీతలో పరమాత్మ ఏమన్నారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్న ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా. హే కృష్ణ, హే అర్జున, నేను నా యొక్క దివ్య మాయని నా శరీరంగా పెట్టుకొని నేను ప్రకటమయ్యాను. నీకు మాయని కంట్రోల్ చేసుకునేటంత జ్ఞానం నీకు అనుభవంలోకి రాలేదు కాబట్టి నువ్వు మాయ యొక్క వశువులో నువ్వు ఉన్నావు. నేను మాయని కంట్రోల్ చేస్తాను. ఏ మాయ, కమ్ హియర్, డూ ఇట్ అండ్ గో బ్యాక్, టేక్ రెస్ట్ అని నేను మాయ కమాండ్ చెప్పగలుగుతున్నాను, నువ్వు చెప్పలేకపోతున్నావు. నాకు స్విమ్మింగ్ వచ్చు, నేను జంప్ చేస్తున్నాను నీటి లోపలికి వెళ్ళి కూడా బయటికి నేను రాగలను, నాకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి. ఈత అర్జున, నీకు స్విమ్మింగ్ రాదు కాబట్టి నువ్వు నీళ్ళు తాగుతూ భయపడి కిందకి మీదకి మునుగుతూ తేలుతున్నావు, నీకు భయం, నీకు స్విమ్మింగ్ రాదు కాబట్టి. అంటే ఈ సృష్టి అనేది ఒక నది అనుకుంటే ఆ నదిలో ఈశ్వరుడు మనం కలిసే ఉంటాం, ఇద్దరము నదిలోనే పడ్డాం. ఈశ్వరుడు ఈత వచ్చి మనకి ఈత రాదు, అంతే తేడా. మరి నాకు ఈత వచ్చి ఈశ్వరుడితో నేను కూడా లీలలు చేసి ఆనందంగా ఉండాలనుకుంటాను. నేనేం చేయాలి స్వామి? ఏం చేయక్కర్లే, ముందు స్విమ్మింగ్ నేర్చుకోండి, అప్పుడు ఆయనతో పాటు మీరు కూడా ఈదగలుగుతారు, ఈత. కాబట్టి సయేవ శివ, అదే ఆ శుద్ధ చైతన్యమే మాయ ద్వారా ప్రకటమైతే దాన్ని శివ అంటారు. సో ముగ్గురు ఏమైనారు ఇప్పుడు? వీళ్ళ ముగ్గురికి గొప్ప పదవులు అనమాట. ఇవి ఒక పదవులు అంతే, మనకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇలా పదవులు అనమాట. ఈ సృష్టికి రచనాకారుడు బ్రహ్మ, దాని పాలనకారి పోషణ విష్ణు, దాన్ని టైం అయిపోయిన తర్వాత కాలంలో కలిసిపోవాలి కదా, లయకారుడు శివ అని మనం భావిస్తాం అనమాట. ఆ విధంగా ఇప్పుడు విష్ణు గొప్ప, శివ గొప్ప, బ్రహ్మ గొప్ప? మీరు చెప్పండి, నాకు చెప్పండి. ఏంటంటే ఇప్పుడు బిస్కెట్ ఉన్నది, పిండి బిస్కెట్స్ ఉన్నాయి కదా. సో బిస్కెట్స్, ఒక బిస్కెట్ మీద సింహం బొమ్మ ఉన్నది, ఇంకొక బిస్కెట్ మీద ఎద్దు బొమ్మ ఉన్నది, ఇంకొక బిస్కెట్ మీద నక్క బొమ్మ ఉన్నది, ఇంకొక బిస్కెట్ మీద పిల్లి బొమ్మ ఉంది, ఇంకో బిస్కెట్ పైన ఎలుక బొమ్మ ఉంది. ఇప్పుడు ఆ బిస్కెట్లన్నీ ఎదురు పెట్టి దీంట్లో ఏది గొప్ప బిస్కెట్, ఏది గొప్ప బిస్కెట్ ఏంటి బాబు? దానికి బొమ్మ ఉంటుంది అంత మాత్రం గొప్ప ఉంటుందా? కాబట్టి ఎవరైతే మీరు ఇప్పటి వరకు మ్యూట్లో మిస్ అవుతున్నారో, సరిగ్గా అందరు మ్యూట్ పెట్టుకుంటే మిగతా వాళ్ళందరికీ స్పష్టంగా వినిపిస్తుందని, అంతే తప్ప మరేం కాదు. ఓకే, అయితే ఈ విధంగా శివ గొప్ప విష్ణు గొప్ప అనుకుంటే అది చాలా చిన్నపిల్లల లాంటి చేష్టలు. అప్పుడు అమ్మ ఏమంటుంది, నాయనా ఇవి బొమ్మలేరా, దాని వెనక ఉన్నటువంటి గోధుమ పిండి ఏదైతే ఉందో అన్నిటికీ సమానమే, బిస్కెట్ల బొమ్మలతో ఏముండదు, దానికి మెటీరియల్ అంతా సమానమే. ఇదే విధంగా త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అంటే ఏమి చెప్తామండి? అందుకే శంకరాచార్య లాంటి వారు ఇలాంటి ఏం చెప్పారంటే, సూర్యుడిని మీరు పూజించండి, సాక్షాత్ పరమాత్మయే, అందులో మీకు డౌట్ లేదు, దాన్ని సౌరమతంగా మీరు స్వీకరించుకోండి. లేకపోతే మీరు విష్ణువు పూజించండి, వైష్ణవుగా మీరు భావన చేసుకోండి. ఏంటి, సూర్యుడు విష్ణు వేరు కాదు, మళ్ళీ అదే పరమాత్మ విష్ణువుగా ఊహించుకోండి, పూజించండి. అదే పరమాత్మ శివుడిగా పూజిస్తే శైవము, అదే పరమాత్మ దేవిగా శక్తిగా పూజిస్తే శాక్తము, అదే పరమాత్మ గణపతిగా పూజిస్తే గానపత్యము, అదే పరమాత్మ
సుబ్రహ్మణ్య స్వామి, సకల ఇంద్రాది, వరుణుడు, భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం, నక్షత్ర, తారలు, చంద్ర, సూర్యం ఏదైనా పూజించండి. ఆఖరికి పర్వతాన్ని పూజించండి. శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించమని చెప్పాడు బృందావనం వాసులకి. అంటే మరి ఇంక మనకేం తప్పేమో చెప్పండి. అందువలన అశ్వత్థామ పంచవడ్లు పెట్టుకొని అశ్వత్థ వృక్షం కానీ, వేప చెట్టుకి కానీ, మర్రి చెట్టుకి కానీ, ఏ ప్రాణికి కానీ మీరు ఏ రూపంలోనైనా అనంతమైనటువంటి ఆ అనంత రూపాలు, అనంత నామాలు ఉన్న శుద్ధ చైతన్య పరమాత్మని ఏ రూపంలో కూడా మీరు ఆవాహన చేయవచ్చు. అందువలన హిందూ సనాతన ధర్మం అనేది విగ్రహారాధన మతం కాదు. నేనే చెప్తున్నాను, చెప్పింది కరెక్ట్గానే చెప్పాను, మర్చిపోలేదు. హిందూ సనాతన ధర్మం అనేది విగ్రహ ఆరాధన కాదు. ఎందుకు కాదు? మనం విగ్రహాలకి, మూర్తులకి, రూపాలకు పూజించట్లేదు. వాటి ద్వారా అనంత శక్తి సంపన్నం కలిగినటువంటి పరమాత్మను మనము పూజిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాము? రూపాలు దాటి పూజిస్తాం. అందుకే మనము గణపతి పూజ చేయాలంటే ఒక చిన్న పసుపు ముద్ద పెట్టి గణపతిని ఆవాహన చేస్తాము. శివుని పూజ చేయాలంటే మట్టి నుంచి ఏ రూపానైనా సరే ఒక రూపం చేసి శివలింగంలా చేసి పూజిస్తాము. విష్ణువుని సాలగ్రామం పెట్టి విష్ణువుని పూజిస్తాము. ఏ రూపమైన ఏదైనా పూజించవచ్చు. అందువలన మన సనాతన ధర్మం అంటే అంత గొప్పది. అదే పరమాత్మ ఇంకేంటి? ఇంద్రహ, దేవరాజ్ ఇంద్ర అంటే సకల దేవతలు ఉన్నటువంటి స్వర్గాధిపతి, ఆ త్రిలోకాధిపతి, ఆ ఇంద్రుడు కూడా ఆ పరమాత్మే ఇంద్రుడిగా ప్రకాశిస్తుంది. అంటే అదేవిధంగా సప్రాణః, ఇంతకుముందే చెప్పాను, సమష్టి ప్రాణంగా ఉన్నటువంటి హిరణ్య గర్భుడుగా ఆ నిర్గుణ బ్రహ్మే సమష్టి ప్రాణంగా సూత్రాత్మగా మనకు పరమాత్మ శ్రీకృష్ణ చెప్పారు గీతలో. ఎక్కడ చెప్పారు స్వామి అంటే 7వ అధ్యాయంలో చెప్పారు. ఏంటి? మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. హే అర్జున, ఈ సృష్టి అంతా సకల ప్రాణులకి ఎలాగైతే మనం సూది దారంలాగా ఎలాగైతే గుచ్చుతామో, పూసలు ఎలాగైతే దారాన్ని గుచ్చుతామో, యావత్ సృష్టి అంతా కూడా వాళ్ళ ప్రాణశక్తిగా అంత నేనే సూత్ర ఆత్మగా ఒక థ్రెడ్గా పట్టి ఉంచాను. ఈశ్వర సర్వభూతాన హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. సకల ప్రాణి హృదయములో సమానంగా ఉన్నాను. మీకు చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. వేరే మతాల విశ్వాసాల మీద నాకేమీ క్రోధం లేదు, వ్యతిరేకం లేదు. కానీ అందులో ఉన్నట్టు మూర్ఖత్వం, అజ్ఞానం ఎంత పెరిగిపోయిందంటే, ఈ మతములో ఉన్న దేవుణ్ణి గనక మీరు పూజించకపోతే, నమ్మకపోతే మీరు నరకంకు పోతారు అన్నమాట అంటారు. అయితే అప్పుడు ఏమవుతుంది? మన పూర్వీకులు గొప్ప యోగులు, ఋషులు అంటే మీ తాత, మా తాత, వాళ్ళ తాత, అందరి తాత, గాంధీ తాత, వీళ్ళందరూ ఎక్కడ పోతారు? వాళ్ళకి పాస్టర్కి వెళ్ళి ఎవరికైనా అడిగారనుకోండి, వాళ్ళు నరకం పోతారంటారు ఖచ్చితంగా, 100% అంట. ఎందుకంటే వాళ్ళు అనుకునే దేవుడికి నమ్మలేదని. ఇప్పుడు చెప్పండి, ఎంత అజ్ఞానం! ఈ అజ్ఞానం పరాకాష్ఠ ఎంత ఉంది? ఇప్పుడు ఒక బిడ్డకి ఒక తండ్రి వాడు మాట్లాడడమే ఎక్కువ, వాడు నడవడమే ఎక్కువ, అందులో తప్పులు పెంచుతారా? ఏం పెంచరు. ఆయన నడుస్తూ పడిపోయినా మెచ్చుకుంటారు. ఆయన మాట్లాడుతూ ఏ మాటలు నత్తిగా మాట్లాడినా ఆయన మెచ్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలకి అత్యంత అనంతమైన ప్రేమ పంచుతారు. కాబట్టి యావత్ సృష్టి అంతటికి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. రఘువంశం రాసినప్పుడు కాళిదాస్ మహాకవి ఈ శ్లోకం రాశారు. వాగర్త వివ సంప్రోక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు మాటకి దాని యొక్క అర్థం రెండు వేరువేరుగా ఎలాగైతే ఉండవో, ఈ జగత పితరౌ వందే అంటే ఈ జగత్తుకి తల్లి తండ్రి అయినటువంటి పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కాదు, ఒకటిగానే. అందుకే మనము ఆ తత్వం తెలుసుకోవడానికే అర్ధనారీశ్వర ఆ రూపాన్ని మనం యోగులు, మహాత్ములు కనిపెట్టారు మన కోసం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మా అమ్మ పార్వతి, మా నాన్న శివుడు ఇద్దరు ఉంటారు. పార్వతి ఏమో మైనావతి, ఈ పర్వతరాజు హిమవంతుడి కూతురు, ఆ శివుడేమో కైలాసంలో ఉంటాడు. వాళ్ళిద్దరికీ అందరు వెళ్ళి పెళ్లి చేస్తారు. మళ్ళీ అప్పుడేమో ఆవిడ అలిగిపోయి మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ నానా కష్టాలు పడతారు. ఇవన్నీ పురాణాలు చూస్తారు మీరు. అలా కాదు, యావత్ బ్రహ్మాండం అంతా 3 గుణాల్లో ఉన్నటువంటి మాయాశక్తి పార్వతి.
దాని నుండి చైతన్య స్వరూపమే శివ. అంటే బ్రహ్మాండమంతా ఇప్పుడు ఏంటి? శివశక్తి. శివశక్తి కంటే భిన్నంగా ఒక లేశమంత, ఒక నీటి బిందువు అంత కూడా లేదు ఖాళీ. అందుకే మొన్న ఈ మధ్యకాలంలో చంద్రుడి పైన మన ఉపగ్రహం వెళ్ళినప్పుడు ఆ పాయింట్కి ఒక ప్లేస్ పెట్టారు ప్రధానమంత్రి, మన భారతదేశ ప్రధానమంత్రి. ఏ పేరు పెట్టారు? శివశక్తి అని పేరు పెట్టారు. అయితే కొంతమందికి ఈ నిలుబొట్లు పెట్టుకుంటారు కదా, ఉల్లాల బొట్లు పెట్టుకుంటారు, వాళ్ళకి చిన్న కోపం వచ్చింది. శివశక్తి ఏంటి? లక్ష్మీనారాయణ పెట్టవచ్చు కదా. ఓరి నారాయణ, శివశక్తి అన్నా లక్ష్మీనారాయణ ఒకటే. అందుకే ముందే చెప్పాను మీకు, బ్రహ్మన్న, విష్ణన్న, శివన్న, ఇంద్రన్న, చంద్రన్న, సూర్యన్న అందరిలో ఉన్నది ఒకటే శుద్ధ చైతన్య పరమాత్మ. కాబట్టి స అగ్ని, అదే ఆ నిర్గుణ చైతన్యమే అగ్నిగా ప్రకటన అవుతుంది. అదేవిధంగా మీరు ఇంకోటి చూడండి ఇక్కడ విషయం. చంద్రమ అన్నారు అంటే పగలంతా మనము ఆ వేడికి తట్టుకోలేక ఎంతో ప్రమాదంలో ఉన్నటువంటి నా సంతానంకి నేను వాళ్ళకి ఓదార్చాలి, వాళ్ళు చల్లదనం అందించాలి అని చంద్రుడిగా ఆ శుద్ధ చైతన్యమే ప్రకటమవుతున్నాడు. గమనించండి, ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఏదో వైకుంఠంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఏంది అక్కడేమో ఈ 72 మంది కన్యలు ఉన్నారు, నా కోసము నేను భోగాలు అనుభవిస్తాను, జన్నత్, కన్నత్, పన్నత్. ఏంటి జన్నత్తులు, ఏంటి పరలోకాలు, ఏంటి వైకుంఠ కైలాసాలు? పిచ్చ ఏమైనా? పిచ్చి ముదిరితే అంటే జుట్టుకేమో రోకలు కట్టి తిప్పమన్నదట ఒక అమ్మ. అలా ఉంది మన పరిస్థితి. కాకపోతే నీకు భూమి నీకు రక్షించకపోతే, భూమి తల్లిగా నీకు పోషణ చేసి రక్షించకపోతే నువ్వు బ్రతకగలవా? నీరు నీకు ఆ దాహం తీర్చి, నీరు నీ శరీరంలో 70% నీరు ఉంది, నీరు లేకపోతే నువ్వు బ్రతుకుతావా? వేడి లేకపోతే బ్రతుకుతావా? సూర్యుడు లేకపోతే ఈ సృష్టి ఉంటుందా? మరి దేవుడు ఎక్కడో ఉన్నాడు వేడండి. సూర్యుడిగా దేవుడు కాదా? చంద్రుడిగా దేవుడు కాదా? భూమిగా దేవుడు కాదా? నీరుగా దేవుడు కాదా? అందుకే సనాతన ధర్మము ఈ ప్రకృతికే దేవుడుగా వేదం చెప్పింది. ఈ ప్రకృతిని సృష్టించే దేవుడు వేరేగా లేడు, ప్రకృతిగానే ఈశ్వరుడు ఉంటాడు అని చెప్పింది. కానీ మిగతా విశ్వాసాల మతాల వాళ్ళు ఏం చెప్తారు? మేము సృష్టిని నామము, మేము సృష్టిని పూజించము, సృష్టికర్తని పూజిస్తాం. సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు? నీ తలకాయ. ఇంకెక్కడ ఉంటుంది సృష్టికర్త చెప్పండి? నీ ముఖం. కాబట్టి సృష్టికర్త వేరు, సృష్టి వేరు కాదు. గారెలు వేరు, గారెలు వేసే ఆ పిండి వేరు కాదు. బంగారం వేరు, ఆభరణాలు వేరు కాదు. మట్టి వేరు, మట్టి పాత్రలు వేరు కాదు. గమనించండి. కాబట్టి అదే స్వరాట్ అంటే స్వయం ప్రకాశకం. స్వయం ప్రకాశకం అంటే ఏంటి? సకల ప్రాణుల యందు చైతన్యంగా ప్రకాశిస్తుంది, స్వయంగా ప్రకాశిస్తుంది. అదే అనంతమైన బ్రహ్మ, అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. స్వరాట్ అంటే జ్ఞానస్వరూపము, స్వయం ప్రకాశకము. ఓకేనా? సో పరమః అత్యంతిక స్వరూపం, దాన్ని బ్రహ్మ విష్ణు అని నామరూపాలతో వర్ణించలేము కాబట్టి దాన్ని పరమస్వరూపం అన్నారు. ఎందుకు? బ్రహ్మ విష్ణు ఈశ్వర కూడా రూపాలుగా దర్శిస్తున్నాం మనం, కానీ వాటికంటే అతీతమైన స్వరూపం కాబట్టి పరమస్వరూపము. అక్షరః, దానికి ఎప్పుడు నాశనం లేదు. అందుకే చూడండి, ఇప్పుడు బ్రహ్మ పదవి దిగిపోతే హనుమంతుడికి తర్వాత బ్రహ్మ పదం వస్తుందని విన్నాం మనం పురాణాలు. అంటే అర్థం ఏంటి? బ్రహ్మ విష్ణు శివ కూడా శాశ్వతం కాదని అర్థం. స్పష్టత వచ్చేసింది మనకి ఇప్పుడే. కాబట్టి ఈ విధంగా అహమేవ ఇదం సత్యం, నేనే సత్యం అంటే అర్థం ఏంటి? ఆత్మయే సత్యం. నేనంటే మళ్ళీ పలానా ఆధార్ కార్డు డీటెయిల్స్లో పలానా చంద్రరావు, చంద్రశేఖరరావు, రామకృష్ణారావు, పలానా తల్లిదండ్రులకి పలానా సంవత్సరం పుట్టాడు, పలానా ఉద్యోగం చేస్తున్నాడు, పలానా వాళ్ళ పుత్రులు, వీళ్ళు వాళ్ళ భార్య, ఆవిడ, ఇవి కాదండి. నేనంటే శుద్ధ చైతన్య స్వరూపం ఆత్మయే, దానికి నాశనం లేదు. అదే బ్రహ్మ, ఆ బ్రహ్మ నేను. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుసుప్తి మవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలం అహం. అదే బ్రహ్మ నిష్కలమైనటువంటి ఖండములుగా, భాగములుగా, ఎటువంటి మాలిన్యాలు అంటున్నటువంటి అఖండంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ, ఆ సత్యము
అహం నేనే. చిదానంద రూప శివోహం శివోహం. ఆ చిదానంద రూపమే శివ. ఆ శివ ఎవరు? నేనే, అహం. సో ఈ విధంగా తెలుసుకుంటే అప్పుడు దీని యొక్క పూర్తి పరమార్థం అప్పుడేమవుతుంది చెప్పనా? జీవుడుగా ఉన్నవారు పరమాత్మ అవుతారు. అంటే ఆత్మగా ఉన్నది జీవాత్మగా ఉన్నది జీవ పోతుంది, జీవ కట్. అప్పుడు ఆ జీవాత్మ నుండి పరమాత్మగా అనుభూతి చెందుతారు. ఇప్పుడు 9వ శ్లోకం ఒకసారి చూద్దాం. అయితే మీకు 8వ శ్లోకం అయిపోయింది. దాన్నే ఇంకా విస్తృతంగా చెప్తున్నారు. ఏంటి? సయేవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం జ్ఞాత్వా తం మృత్యమత్యేతి జ్ఞాత్వా తం మృత్యుమత్యేతి. అత్మేతి కాదు, మృత్యుమత్యేతి. మృత్యుం అత్యేతి, మృత్యుమత్యేతి. నాణ్య పంథా విముక్తయే. స్పష్టంగా వినిపిస్తుంది కదా, చూడండి. సయేవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం జ్ఞాత్వా తం మృత్యుం అత్యేతి. అత్మేతి కాదమ్మా, నీకు ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు నాకు ఏంటో మరి. మృత్యుం అత్యేతి. తాకింద యా, అత్యేతి. అత్మేతి కాదు, అతి ఏతి. అత్యేతి అనండి, అత్యేతి. అత్మేతి అంటారు ఎందుకు? జ్ఞాత్వా తం మృత్యుమత్యేతి నాణ్య పంథా విముక్తయే. ఓకే ఓకే, అత్యేతి నాట్ అత్మేతి. ఓకే, రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏమంటున్నారు? సరే, బ్రహ్మ విష్ణు చంద్ర ఇంద్ర అగ్ని కాల కొన్ని పేర్లు చెప్పారు. మనం ఏమనుకుంటాము? ఓహో, అవి మాత్రమే పరమాత్మ అని మనకు డౌట్ వస్తుంది. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే, అది మాత్రమే కాదు, సర్వము సృష్టి యావత్ బ్రహ్మాండం, అండపిండ బ్రహ్మాండం అంతా కూడా పరమాత్మ స్వరూపమే. అందుకే చూడండి, అదే రూపము ఏకరూపమైన విశ్వరూపమైన రూపం లేకపోయినా ఆ పరమాత్మ స్వరూపమే. కాబట్టి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఏమన్నారు? రే రే బ్రహ్మమయం జగత్ సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం అని ఆయన మొత్తం ఈ యొక్క ప్రపంచమంతా తిరుగుతూ చాటాడు. ఒకసారంట సర్వం బ్రహ్మమయం, రే రే సర్వం బ్రహ్మమయం, ఖేలతి పిండాండే ఖేలతి బ్రహ్మాండే, అంత కూడా రామ ఆత్మారామ అని తిరిగేవాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. అంటే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆయనేమో ఫకీరా స్వామి, ఏదైనా బిచ్చగాడులా అంటాడు? కాదు. ఆయన ఒకప్పుడు శృంగేరి పీఠానికి జగద్గురు శంకరాచార్య అలాంటి స్థానంలో ఉండేవారు. ఆయన గురువు చాలా గొప్ప గురువు. చాలామంది ఆయన పిచ్చోడ్లాగా ఒక అవధూతగా తిరుగుతుంటే ఆయన గురువు దగ్గరికి వెళ్ళి, మహాత్మా మీ శిష్యుడు పిచ్చోడు అయిపోయినట్టు తిరుగుతున్న పిచ్చోడు అనుకుంటా అని అన్నారంట. ఆ గురువు గారు అన్నారంట, అవునండి పిచ్చోడని, ఆ పిచ్చి నాకు రాలేదని నేను ఇప్పుడు బాధపడుతున్నాను, ఎంతో బాధపడుతున్నా, ఆ పిచ్చి నాకు రాలేదని అన్నాడంట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, మొత్తం ఈ బ్రహ్మమయం జగత్ అని చెప్పడం వేరు, మీ అనుభవంతో నరాలు కణాలుగా ఇదంతా బ్రహ్మే అంటే నేను అంత వ్యాపించి ఉన్నాను, నాలోనే సకల శరీరాలు కూడా తేలుతున్నాయి, వస్తున్నాయి, పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అంటే ముందు మనం ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ మీరు ఒకటి గమనించండి. ఏంటి గమనించాలి? ముందు ఒక కుండ పెట్టుకున్నారనుకోండి, అన్ని కుండలు తయారు చేస్తారు కుమ్మరి, అన్ని కుండలు తయారు చేస్తాడు. మనం ఏమనుకుంటాము? ఫస్ట్ ఆకాశం అనేది ఖాళీ స్థలము కుండ లోపల ఉన్నది అనుకుంటాం.
తర్వాత ఏమంటారు, అన్ని కుండల్లో కూడా ఖాళీ ఉన్నది అనుకుంటారు. అన్ని కుండలు ఖాళీ ఉండడం ఏంటి, అన్ని కుండల బయట కూడా ఖాళీ ఆకాశమే ఉన్నది. లోపల బయట ఏంటి, ఈ కుండలన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ స్టెప్స్. అర్థమైందా? ఫస్ట్ ఆకాశం లోపల ఆకాశం ఉంది, కుండ లోపల ఆకాశం ఉంది, కుండ బయట ఆకాశం ఉంది, అన్ని కుండల్లో ఆకాశం ఉంది. అన్ని కుండల లోపల బయట కాకుండా కుండలన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడేంటి, శుద్ధ చైతన్య ఆత్మ అన్ని శరీరం లోపల ఉన్నది. శుద్ధ చైతన్య ఆత్మ అన్ని శరీరముల్లో ఉన్నది. శుద్ధ చైతన్య ఆత్మ అన్ని శరీరాలు కాకుండా బయట కూడా ఉన్నది. శుద్ధ చైతన్య ఆత్మ, ఆ ఆత్మలోనే సకల ప్రాణుల శరీరాలు ఆత్మలో ఉన్నాయి అని తెలుసుకోవాలి. అంటే అర్థం ఏంటి అంటే, నేనే సర్వము, నాలోనే సృష్టి వస్తుంది, ఉంటుంది, నాలోనే లయమవుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనకు చూడండి, మనము చిన్నప్పుడు ఏం చేస్తాము, మనకేమైనా భయం వేసింది అనుకోండి, వెంటనే మన అమ్మ ఒడిలోకి వెళ్ళి లేకపోతే అమ్మ కొంగు చోట్లో దాక్కుంటాం. ఎందుకంటే సృష్టి ఏది జరిగిపోయినా అమ్మ కొంగు చోట్లో ఉంటే మన రక్షణ అని అర్థం. ఆ విధంగా ఆ భయం మనకి పోవాలి. అప్పుడు చిన్నపిల్లవాడికి అమ్మ కొంగు చోటు ధైర్యాన్ని ఇస్తుంది, భద్రత ఇస్తుంది. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు చెప్పండి? అందువలన పరమాత్మ యొక్క స్వరూపం ఏమని చెప్పాను, యద్భూతం యచ్చ భవ్యం. అంటే భూతం అంటే గతం, జరిగిపోయింది, గతం పోయింది, అంటే గతం కూడా పరమాత్మలోనిదే. భవ్యం అంటే భవిష్యత్తు. సాధారణంగా మనుషులు గతాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డము, భవిష్యత్తుని ఊహించుకొని భయపడ్డం చేస్తారు. కాబట్టి ఈ రెండు అంటే భవిష్యత్తు కానీ, గతం కానీ, వర్తమానం, ఈ మూడు కూడా ఆ పరమాత్మయే. కాబట్టి ఆ పరమాత్మ ఏమనాలి, సనాతనం అనాలి. సనాతనం అంటే చిరంతనము, శాశ్వతము అని అర్థం. కాబట్టి ఇప్పుడు నామరూపాలన్నీ వస్తుంటే పోతుంటాయి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, సముద్రంలో కెరటాలు వస్తున్నాయి, అలలు బొడుగులు వస్తున్నాయి. అవి ఎంతసేపు ఉంటాయండి? వాటికి ఏమైనా స్థాయి ఉందా? వాటికి మీరు ఆత్మకథలు ఏమైనా కథలు రాస్తారా? క్షణంలో పోతాయి. కాబట్టి అవి వచ్చినా పోయినప్పటికీ నీరుగా అవి ఉన్నాయా, నాశనం అయిపోయినాయా? నీరుగా అవి ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. నీరుగా వాటికి మరణము లేదు. సో ఈ విధంగా తెలుసుకుంటే నీరు శాశ్వతం ఎలాగో, అలలు బొడుగులు తరంగాలు ఎలాగైతే అనిత్యము తాత్కాలికమో, ఈ బ్రహ్మ జ్ఞానం వలన మనకేమి లాభం చూడండి. నేను ముందే చెప్తా ఏంటంటే, ఎప్పుడైతే అలగా తెలుసుకుంటే నాకు మృత్యు భయము వెంటాడుతుంది. అలగా కాకుండా నేను H2O నీరుగా తెలుసుకుంటే అది అమృతత్వము, తనకు మరణ భయం లేదు. అందుకే ఇక్కడ మనము శరీరంగా, ఇంద్రియములు, మనస్సు, బుద్ధిగా నేను ఒక జీవుణ్ణి, నేను ఒక కర్తని, నేను ఒక యజమానిని, నేను అధికారం పొందాను, నా కష్టసాధ్యము, నా బాహుబలం, ఇవన్నీ పక్కన పెట్టి వీటన్నిటికీ వెనక ఉన్న శుద్ధ చైతన్య ఆత్మ, నేను ఆత్మస్వరూపాన్ని అనుకున్నామనుకోండి, దానికి పుట్టుక లేదు, మరణం లేదు. సో అప్పుడేమవుతుంది, జ్ఞాత్వ, ఆ విధంగా తెలుసుకోవడం వలన ఏమైంది, మృత్యుం అత్యేతి, నువ్వు మృత్యాన్ని జయించావు, మృత్యుంజయ అయిపోయావు. అందుకే వేదముల యొక్క ఘోష ఋషులు ఏమంటున్నారంటే ఘోషిస్తున్నారు, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయే ధామాని దివ్యాని తస్తుః వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యమేతి. చూసా, మృత్యం అత్యేతన్న అతిమృత్యమన్న ఒకటే, అతి మృత్యం, మృత్యం అత్యేతి. కాబట్టి తమేవ విదిత్వా అతిమృత్యమేతి నాణ్య పంత విద్యతే అయ్యనాయ. వేరే మార్గము లేదు, రెండో సాధన లేదు, రెండో మార్గము లేదు. స్వామీజీ అలాగేలా కుదురుతుంది, అనేక సాధనలు ఉంటాయి కదా, నేను కర్మయోగం ద్వారా మోక్షం పొందుతాను, వారు భక్తి యోగం ద్వారా, వాళ్ళ ఉపాసన ద్వారా, వారు తీర్థయాత్రలు, వారి సేవలు. ఎందుకంటే నేను తిరుపతి వెళ్ళాలంటే
అనేక రూట్లు ఉన్నాయి కదా, మరి మన మోక్షానికి అనేక మార్గాలు ఉండాలి కదా అని అడుగుతారు ఎవరైనా. ఇప్పుడు మీరు వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి అంటే, చూడమ్మా, తిరుపతి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలంటే అనేక రూట్లు మార్గాలు ఉన్నాయి, కానీ గర్భగృహలోకి వెళ్ళడానికి ఎన్ని రూట్లు ఉన్నాయి చెప్పండి అంటే, ఇవన్నీ మార్గాలు సాధనలు కూడా మీకు ఒక స్థానానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. అంటే మీరు వేదాంత క్లాస్, బ్రహ్మ విద్య క్లాస్ రూమ్ వరకు మీకు ఉపయోగపడతాయి, కానీ ఆ బ్రహ్మ విద్య క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళడానికి ఒకటే మార్గం ఉంటుంది. జ్ఞానాదేవత కైవల్యం నేహ నానాస్తి కించన నాణ్య పంత అయినాయ విముక్తయే. ఇక్కడేం చెప్పారు? అందుకే జ్ఞాత్వాతం మృత్యుమత్యేతి. ఈ ఆత్మతత్వం ఎవరైతే తెలుసుకుంటారో మృత్యాన్ని దాటిపోతారు, అంటే మృత్యుంజయుడైపోతారు. అంటే మీ ప్రారబ్ధాన్ని గెలిచి కూడా మీరు అమృతత్వాన్ని పొందుతారు. ఎలాగైతే మార్కండేయ ఋషి తన అల్పాయుస్సుని కూడా జయించి ఆ మహాకాలుని ఆశ్రయించి ఆ మృత్యుంజయుడిని ఆశ్రయించి ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్, అది మృత్యుంజయ మంత్రము. ఆ విధంగా ఆయన నుంచి ప్రకటమైంది. అప్పుడు ఏమంటున్నారు, చాలామంది ఏమనుకుంటారంటే వేరే మార్గాలు ఉన్నాయేమో కదా అనుకుంటారు. అందువలన ఏమంటున్నారు ఇక్కడ భగవాన్ ఏమనుకుంటున్నారంటే, మీరు మృత్యుభయం నుంచి కాపాడుకోవడానికి నానా తల్లి ఒడిలు పట్టుకుంటున్నారు. ఎలాగైతే చంటి బిడ్డ, చిన్న బిడ్డ, బేబీ ఏదైనా భయం వేస్తే అమ్మ ఒడిలోకి వెళ్ళి అమ్మ కొంగు చోటున ఎలాగైతే దాక్కుంటాడో, మనము ఇల్లు చోటున, డబ్బు ధనము చోటున, లేకపోతే మనములు పుత్రుల చోటున, లేకపోతే కోడలు కూతురు చోటున, లేకపోతే బంధుమిత్రుల చోటున, లేకపోతే నా యొక్క ఎంప్లాయీస్ చోటున దాక్కుంటున్నాం మనం భద్రత కోసం, మృత్యు భయం కోసం. లేకపోతే మా ఫ్యామిలీ డాక్టర్ వెనక దాక్కుంటాం నీకు మృత్యు భయానికి. ఫ్యామిలీ డాక్టర్ ఏం ఆపగలడండి? ఎవడు ఆపుతాడు? ఆ డాక్టర్కి వస్తే ఆయనే ఆపుకోలేడు, మీకేం ఆపుతాడు? లేకపోతే నాకు ఎల్ఐసి ఉంది కదా, ఎల్ఐసి ఇన్సూరెన్స్ వెనక దాక్కుంటాను స్వామీజీ నా మృత్యు భయం నుండి. ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఉంటుందా చెప్పండి మీరు? కాబట్టి అందుకే ఇది తెలుసుకుంటేనే నీకు మృత్యు భయం పోతుంది. మరి వేరే మార్గం ఏమైనా ఉందా? ఏ మార్గము లేదు. నాణ్య పంత విద్యతే అయనాయ నా అన్య పంత విముక్తయే. మీకు మోక్షం విముక్తి కలిగించడానికి నా అన్య పంత, వేరే పంత ఏమీ లేదు, వేరే మార్గం లేదని అర్థం. ఇప్పుడు ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి. అందుకే నా అన్య పంత విముక్తయే అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క ఆత్మతత్వం నీ స్వరూపంలో అనుభూతి చెందావో అప్పుడు మీ అహంకారాన్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ యొక్క ఏదైతే ఇంటి యజమానిగా ఉన్నావో దాని అహంకారాన్ని కూడా ఒక పక్కింటి వాడుగా మనం చూడాలి. నెయిబర్గా మీరు భావించాలి. మీ అహంకారాన్ని, మీ శరీరాన్ని, మీ కర్తగా, మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్నింటినీ మీ నెయిబర్గా మీరు భావించాలి. నెయిబర్ అనుకోండి ఏమవుతుంది, నెయిబర్కి ఏమైనా కష్టం వచ్చింది అనుకోండి వెళ్ళి ఆధారిస్తాం అంతే. నెయిబర్ ఏమైనా కింద మీద పడుతుంది, మీరు పడిపోతారేంటి? అంత సీన్ లేదు మనకి. కాబట్టి నెయిబర్కి సలహాలు ఇస్తాము, నెయిబర్ని ఆధారిస్తాము, కానీ నెయిబర్ కుంగిపోతే మనం కృంగిపోము. ఓకేనా? ఆ విధంగా మీ అహంకారాన్ని, కర్తృత్వాన్ని కూడా మీ నెయిబర్గా మీరు భావించగలిగితే అప్పుడు మీకు మృత్యు భయం ఏముండదు, పోతుంది. అహం బ్రహ్మాస్మి అనే ఆ స్థితిలో ఉన్నవాడికి యావత్తు సృష్టి కూడా ఒక చిన్న నీటి బిందువు వల్ల కనిపిస్తుంది. అమ్మో జ్ఞాన మార్గం చాలా కష్టంగా ఉంది స్వామి, ఆత్మ రూపం లేదు, స్పర్శ లేదు, ఇంద్రియ గోచరం కాదు, మనోగోచరం కాదు అంటున్నారు కదా, చాలా కష్టం, మనకి ఇది రాదు, మన వల్ల కాదు అని అన్నారనుకోండి, అప్పుడు ఉపనిషత్తు ఏమంటుంది? నా అన్య పంత విముక్తయే, అంటే నీకు మోక్షం ఇవ్వడానికి వేరే రూట్ లేదు, వేరేదేమీ లేదు. అది మరి ఎలాగ దీన్ని మన వాళ్ళు అంటారు, భక్తి మార్గము, క్రియాయోగము, కుండలి యోగము, రకరకాల ధ్యానము, అనేక గ్రూపులు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. వీళ్ళందరూ ఇవన్నీ కూడా మోక్షం ఇవ్వవు. ఇవన్నీ కూడా మీకు చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత, అంటే మీకు మీ జ్ఞానం, అంటే మీ ఆత్మస్వరూప తత్వం మీకు అర్థమయ్యేటట్లు మీకు యోగ్యత అందిస్తాయి. అందువలన వేరే మార్గం లేదు. అయితే మీరు అనొచ్చు, స్వామీజీ ఇది చాలా కష్టంగా ఉంది, ఎలాగంటే
కష్టంగా ఉన్నదాన్ని తేలిగ్గా చేసుకోవాలి, అది మన డ్యూటీ. కష్టంగా ఉన్నదాన్ని తేలిగ్గా చేసుకోవాలి, అది మన డ్యూటీ. ఎందుకు? ఈ సృష్టిలో ఏది కష్టమో తేలిక ఏవీ లేవు. మరి ఎందుకు అంటున్నారంటే, నేర్చుకునేటప్పుడు మీరు కష్టంగా ఫీల్ అవుతారు, మీకు పూర్తిగా నేర్చుకున్న తర్వాత అది తేలికైపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ లెర్నింగ్ టు మాస్టర్. దెర్ ఈజ్ నో డిఫికల్టీ, దెర్ ఈజ్ నో ఈజీ, ఓన్లీ లెర్నింగ్ టు మాస్టరీ. దట్ ఈస్ ద ప్రాసెస్. అంటే మనకి ఎవరికి కూడా కష్టము లేదు, తేలిక లేవేవి, ఆ రెండు కూడా ఒక నేర్చుకునే ప్రాసెస్సే. వంట నాకు కష్టమా తేలిక నన్ను అడిగారనుకోరు మీరు, స్వామీజీ మీకు వంట కష్టమా తేలికంటే, వంట అంత కష్టం నాకు ఏది ఇంతవరకు అనిపించట్లేదు. ఎందుకు? నాకు వంట రాదు కాబట్టి. అదే వంట నేను నేర్చుకొని ప్రయత్నించాను అనుకోండి, ఆరంభంలో కష్టం అనిపిస్తుంది, కొన్నాళ్ళకి వంట వచ్చినప్పుడు తేలికైపోతుంది. ఇప్పుడు ప్రతి అమ్మకి వంట అంటే ఎందుకు తేలికంటే, వాళ్ళు నేర్చుకునేటప్పుడు నానా కష్టాలు పడ్డారు, కళ్ళంటి నీళ్ళు వచ్చాయి, ఆ ఉల్లిపాయలు తరమడము, ఆ యొక్క మిరపకాయలు తరమడము అన్నీ చేసి వాళ్ళు ఇప్పుడు మాస్టర్లు అయిపోయారు వంటలు. అందువల్ల వాళ్ళ వంట తేలిక. 10 మంది వచ్చినా, ఏమా 10 మంది వచ్చాం మేము వంట చేసి, డైనింగ్ హాల్లో కూర్చొని, డ్రాయింగ్ హాల్లో కూర్చొని, హాల్లో కూర్చొని మనం బాగా కథలు చెప్తాం, మాటలు చెప్తాం, అందరికీ వంట పెట్టియమ్మంటే అయిపోద్ది. ఏంటి నువ్వేళ్ళు వంట చేయి నీకు తెలుస్తుంది, అది చాలా కష్టం. వాళ్ళకి తేలిక. అంటే ఇద్దరికీ వంటే కదా. అంటే నీలో సంసిద్ధత, నీ ప్రిపరేషను, అది తేడా, నీ అభ్యాసము, నీ ప్రాక్టీస్. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు కూడా మనకి వేదాంతము ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఈ జ్ఞానానికి రావడానికి ముందు నీ క్వాలిఫికేషన్ పెంచుకో, కర్మయోగము చెయ్యి. కర్మయోగం అంటే మళ్ళీ టూకీగా ఏది చేసినా ఈశ్వరార్పణంగా చేసి వచ్చిన రిజల్ట్ని ఈశ్వర ప్రసాదంగా తీసుకోవడమే, దాన్నే కర్మయోగం అంటారు. అప్పుడేమవుతుంది? మీలో కల్మషాలు, మాలిన్యాలు, మలినాలు, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ అణగారిపోతాయి. అప్పుడు మీ యొక్క మనస్సు ఏకాగ్రత ఇంకొండదు. అప్పుడేం చేయాలి? ఉపాసన, భక్తి, జపం ఇలాంటివి చెయ్యాలి. ఒక ఇష్టదేవత, అనేక విశ్వరూప ధ్యానము చేస్తే మీకు ఏకాగ్రత, అదే చిత్త విశాలత వస్తుంది. అప్పుడు మీరు ఒక క్వాలిఫికేషన్ సంపాదించారు. ఎలాగైతే నీట్ మా పిల్లలకు రాలేదు, నీట్ ఎందుకు వస్తుంది? ప్రిపేర్ అవ్వకపోతే. ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, ఎందుకు వస్తుంది? ప్రిపేర్ అవ్వకపోతే. మాకు పిహెచ్డీలో సీట్ రాలేదు, ఎందుకు వస్తుంది? ప్రిపేర్ అవ్వకపోతే. ఇది కూడా ఆత్మజ్ఞానం నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అర్థమవుతుంది? మీరు ప్రిపేర్ అవ్వకపోతే. కాబట్టి కర్మయోగం చేసి ఉపాసన యోగం చేసుకుంటే ఇవి మీరు సిద్ధమైపోతారు. కాబట్టి అప్పుడు జ్ఞానయోగం అంటే ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనము. శ్రవణం అంటే ఇదే మనం చేస్తున్నాం. ఇప్పుడు కొంత లాంగ్ టైం, అంటే దీర్ఘకాలం పాటు ఒక క్రమ పద్ధతిలో ఒక ఎలిజిబుల్ యోగ్యత ఉన్న గురువు దగ్గర మీరు అధ్యయనం చేసి వింటే దాన్ని శ్రవణం అంటారు. మీకున్న సంశయాలు, డౌట్స్ నివృత్తి చేసుకుంటే దాన్ని మననం అంటారు. మీ జ్ఞానం పక్కా అయ్యింది, కానీ మీలో జీర్ణించుకోవాలి. ఎలాగైతే టీ కప్పులో పంచదార ఉన్నంత మాత్రం టీ స్వీట్గా ఉండాలని లేదు, అది ఆ టీలో కరిగిపోవాలి. సో ఆ విధంగా ఈ జ్ఞానం మీకు ఉన్నది అందరికీ, కానీ అది మీలోన నరాలు వ్యాపించి కరిగిపోవాలా షుగర్ లాగా. కాబట్టి నిధిధ్యాసనం చెయ్యాలి. సో ఈ విధంగా జ్ఞానయోగం అయిపోతే, జ్ఞానయోగం అయిన తర్వాత మీకు అనుభూతిలో మీరే, నేను ఇన్నాళ్ళు ఎంత అజ్ఞానంగా ఉన్నాను, నేను ఎప్పుడు ఆత్మస్వరూపమే కదా అని మీకు ఒకరోజు కలుగుతుంది. అప్పుడు సినిమా హాల్లో ఆ షూటింగ్లు అవన్నీ తెలిసి డైరెక్టర్ ఎలాగైతే ఇది సినిమా అండి, ఇది పెద్ద ఫీల్ అవ్వడు, సీరియస్ అవ్వడు. ఎలాగైతే ఒక సినిమా డైరెక్టర్ సినిమా ఎలా చూస్తాడో మీరు ఈ ప్రపంచాన్ని అలా చూస్తారనమాట. అంత ఆనందంగా లీల, దాన్నే శ్రీకృష్ణ లీల అంటారు. సో రేపు మిగతా మంత్రం మనం చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.